దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనములు. ఈరోజు కూడా దీనుల సువార్తను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించాము. వాతావరణం చాలా చల్లగా ఉంది. మరి దీనులకు వేడివేడిగా చేపల పులుసు వేసి పెట్టాలి అన్న ఆలోచనతో ఈరోజు చేపలు తీసుకొచ్చాము. దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. పొయ్యి మీద కదా, కాస్తంత లేట్గానే అవుతుంది, అయినా సమయానికి అన్నీ చేయగలిగాము. వంట కూడా చాలా టేస్ట్గా వచ్చింది. అందరూ చాలా హ్యాపీగా తిన్నారు. ఇలా మన కోసం మనం ఇష్టమైన వండుకోవడమే కాకుండా వాళ్ళుగా తెచ్చుకోలేని వాళ్ళ కోసం ఇలా వండినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పటికంటే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళైతే చాలా సంతోషపడ్డారు. దేవుని వాక్యం కూడా అద్భుతంగా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు విన్నారు కాబట్టి అది అద్భుతమైంది. వాళ్ళు సరిగ్గా దృష్టి పెట్టకపోతే అక్కడ చెప్పబడింది ఎంత చక్కని వాక్యమైనా అది వృధా అవుతుంది కదండి. క్రీస్తు గూర్చినటువంటి మాటలను, దేవుని యొక్క అద్భుతమైనటువంటి తత్వము, ఇవన్నీ వాళ్ళు అక్కడ నేర్చుకుంటున్నారు. మేము చెప్పగలుగుతున్నాము. మునిపటి కంటే ఇక్కడికి వస్తున్నవారు ఇప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నారు, శ్రద్ధగా స్పందిస్తున్నారు. ముందు కొంచెం అర్థం కానట్టు ఉన్నా ఇప్పుడైతే వారు చక్కగా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. వర్షం వచ్చేస్తుందేమో వాళ్ళు భోజనం చేసేసరికి అని అనుకున్నాము. కానీ దేవుని మీద భారం వేసి ప్రార్థన చేసి, దేవా వాతావరణాన్ని కాస్త కొంత సమయం మీ ఆధీనంలో ఉంచుకోండి, ఆపండి అని ప్రార్థన చేశాము. దాదాపుగా అందరూ భోజనం చేసేంత వరకు వర్షం ఆగింది. అందరూ హ్యాపీగా భోజనం చేశారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత వర్షం వచ్చింది. అంటే షెడ్లో కాకుండా బయట ప్రశాంతంగా చల్లగా ఉంటుందని బయట చేస్తాం కదండి. అందరూ దాదాపుగా పూర్తి చేసిన తర్వాతే వర్షం వచ్చింది. వర్షం తగ్గేంత వరకు అందరూ కొంచెంసేపు కూర్చున్నారు. తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము కూడా ఇంటికి వచ్చేసాము. ఇలా అనుదినము దీని యొక్క సువార్త ఎలాంటి వాతావరణంలోనైనా ప్రభు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆయన సహాయం వలనే మేము ఇదంతా చేయగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. కూడా ప్రభుపేటన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా దేవా, నాయన మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభువ. మీ ప్రియులతో మీరు మాట్లాడండి తండ్రి. పాటలు పాడుచుండగా ప్రభువ మాకు తోడైన నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరో రారని సువార్తమానకు. ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరో రారని సువార్తమానకు. దేవుని కోసం పుట్టావు నీవు, దేవుని కోసం బ్రతకాలి నీవు. పిల్ల పాప బంధువులంత బొమ్మలేయని మట్టిలోకి పోయేవారు వట్టివారని. పిల్ల పాప బంధువులంత బొమ్మలేనని మట్టిలోకి పోయేవారు వట్టివారని. ఏదో పాడనమ్మా, అందరం పాడదాం. ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరో రారని సువార్తమానకు. ఏదో లేదని ప్రభుని విడువకు, ఎవరో రారని సువార్తమానకు. దేవునికి స్తోత్రం. సరే, వాక్యం చెప్పుకుందాము. ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి వాక్యం ఏమంటుంది? మీలో ఎంతమంది రక్షణ తీసుకున్నారు? మీరు తీసుకోలేదు కదా. మీరు ఓకే, మీరు
తీసుకున్నారు. ఇంకా మీరు ఒక్కరే తీసుకోలేదా? ఓకే, తీసుకున్న వాళ్ళ గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నారు? తీసుకున్న వాళ్ళ గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఏమండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడ్డకే కానీ మరి దేనికి పనికిరాదు. అంటే ఈరోజు మనము ఏదైతే చేపల కూర వండుకున్నామో అందులో ఉప్పు వేయదనుకోండి, ఎలా ఉంటుంది? అస్సలు తినలేరు. అమ్మ దీని బదులు పెరిగేసి అంత ఉప్పు వేసినా కొంచెం తృప్తిగా తిందమేమో, ఈ ఉప్పు లేనిది చేపల పులుసు అయితే మాత్రం మాకు ఎందుకమ్మా అంటారు. అవునా? రుచి ఉండదు, ఏమీ ఉండదు, గడ్డి తింటున్నట్టు ఉంటుంది అనమాట ఉప్పు. ఏమండి? అలాంటి ఉప్పు ఒకవేళ దాంట్లో ఉప్పుదనం ఆ గుణం పోయిందనుకోండి, దాన్ని మనం ఉపయోగిస్తామా? ఉప్పులో ఉప్పుదనం లేదని మనం వాడతామా? అలా పడేస్తాం, కాళ్ళతో తొక్కేస్తాం. అవునా? సో దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని లోకానికి ఉప్పు అంటున్నాడు. అంటే మనము లోకానికి ఒక అందం తీసుకురావాలి, మనము లోకానికి ఒక రుచి తీసుకురావాలి. మనం లేకపోతే వీళ్ళ లేకపోతే ఏమీ లేదన్నట్లుగా మనం బ్రతకాలి. మన బ్రతుకులు బాగాలేదనుకోండి, మన బుద్ధి బాగాలేదనుకోండి, మన స్వభావం బాగాలేదనుకోండి, ఏమండి మనం ఎప్పుడు చూసినా సరే దేవుడన్న భయం లేకుండా బతికేస్తున్నాం అనుకోండి, ఈ ఉప్పులోంచి ఉప్పు సారం లేదు, ఇంకా ఉప్పులా కనబడుతుంది కానీ దాంట్లో ఏం లేదు, ఉప్పుదనం లేదు. సో అలాంటి ఉప్పుదనం లేని ఉప్పు పనికిరాదు, కూరకు పనికిరాదు. అవునా? దానివల్ల ఏ రుచి రాదు. అవునా? సో అలాగా ఒక క్రైస్తవుడు మంచితనం, జాలి, దయ, ముఖ్యంగా యథార్థత ఉండాలి. యథార్థత, కనికరము, విశ్వాసము. ఏంటి చెప్పండి? యథార్థత, వెరీ గుడ్, కనికరము, విశ్వాసము. ఒకటేంటండి? 2, 3 విశ్వాసం. యథార్థత, అందరూ చెప్పండి. యథార్థత, కనికరము, విశ్వాసము. యథార్థత అంటే ఏంటో చెప్తాం. కళ్ళ ముందు ఒకలాగా, కళ్ళ వెనుక ఒకలా ఉండకూడదు. ఇది మనిషి ముందు ఒకలాగా, మనిషి ముందు నవ్వుతూ మాట్లాడి వెనకాల గోతులు తవ్వడం ఏంటది? మంచిది కాదు. అమ్మా నీకు శుభం అని ఎదురుగా దీవించి వెనకాలేమో నాశనం అయిపోయేలా గోతులు తవ్వేస్తున్నాం అనుకోండి, దాన్ని యథార్థత అనరు. మంచిది కాదు. నీ ముందు నువ్వు బాగుండాలని చెప్పి నీ బతుకులో నీళ్లు పోసేసామనుకో, దాన్ని యథార్థత అనరు. నువ్వు మనిషి ముఖం ముందు ఎలా మాట్లాడుతున్నావో మనిషి లేనప్పుడు కూడా అలాగే ఖచ్చితంగా ఉండాలి, దాన్ని యథార్థత అంటారు. గుళ్ళో ఒకలాగా, గుడి బయట ఒకలా ఉండకూడదు. మనిషి ముందు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా మనము ఉండకూడదు, దీన్ని యథార్థత అంటారు. మీలో ఎంతమంది యథార్థంగా ఉన్నారు? చాలా మంది వేషధారులుగా ఉన్నారు. మనుషులకు కనబడాలి, నన్ను అందరూ మంచిదానిగా అనుకోవాలి, మనుషులకు కనబడాలి అని అనుకుంటారు. దేవుడికి కనబడాలనుకుంటున్నారా? దేవుడికి కనబడాలి మన నీతి. అమ్మా తప్పన్నానా? దేవుడు చూస్తాడు కదా, దేవుడు చూడ్డా? అన్నీ చూస్తున్నాడు. నిన్నను చూశాడు, ఈ రోజును చూస్తున్నాడు, రేపు కూడా ఏంటో ఆయనకు తెలుసు. నీ నడవడిక, నీ చూపు, నీ మాట, నీ తీరుతెను, నీ ఆలోచన అన్ని ప్రభుకు తెలుసు. యథార్థత లేదనుకో నీ దగ్గర, ఉప్పుదనం లేని ఉప్పు నువ్వు, నీ వల్ల ఏ ఉపయోగం లేదు ఆయనకి. కనికరం ఉండాలి, జాలు ఉండాలి, కనికరం ఉండాలి. జాలి లేకుండా కఠినంగా ఉంటే నువ్వు ఉప్పు సారు లేని ఉప్పువి. కఠినంగా ఉండకూడదు. ఏమండి? ఎవరికో బయట ఎక్కడో మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళకి బట్టలు ఇచ్చే అక్కర్లొద్దు, ఇంట్లో ఉన్న వాళ్ళని సమృద్ధిగా చూసుకోవాలండి. ఎక్కడికో వెళ్ళిపోయి గోదావరి గట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఏం భోజనాలు ఏం పంచిపెట్టక్కర్లొద్దు, ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టాలండి. అర్థమైందా? ఇంట్లో ఉన్న వాళ్ళని పస్తుంచి ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టకుండా ఎక్కడికో వండుకొని గోదావరి గట్లంటే పెడితే అది దేవుడు చూస్తాడా? మనుషులకు మంచిదానివే నువ్వు, దేవుడికి కాదు. చాలామంది ఇంట్లో రోగగ్రస్తులు ఉంటారు, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళరు, కానీ బయట మాత్రం లేని వాళ్ళని చూస్తారు. అంటే బయట అయితే గొప్ప వస్తుంది, ఇంట్లో చూస్తే ఏమొస్తుంది? ఏం రాదు. ఆ పుణ్యం ఏమి రాదు. ఇంకా అలాగా అది పుణ్యం అటు ఉంచండి. ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నానమ్మా, నాకు నువ్వు పెట్టకపోయి ఇంకొక అమ్మ వచ్చి పెడద్ది, నేను ఏదో ఒకలా తిని కడుపు నింపుకుంటా,
అవునా? ఇంట్లో నీకు తల్లో చెల్లో బెడ్డో ఎవరో ఉన్నారు, నువ్వు పెడితేనే కన్నా దిక్కులేదు. వాళ్ళకి పెట్టడం మనసు నాకు తెచ్చి పెట్టావు, నేను తిన్నాను, దీవించాను. నా దీవెన కంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడుపు గట్టిగా తగులుద్ది. ఆ పెట్టిన ఏడితే వాళ్ళ కర్మ అనుకోండి, మనం ఏం చేయలేము. వాటికి పెట్టిన ఏడిసిన వాళ్ళు ఉంటారు, పెట్టిన ఏడితే మనం ఏం చేయలేము. సో కనికరం ఉండాలి. అమ్మా లైవ్లోకి వెళ్ళిపోతున్నాయి మాటలు. అమ్మా కనికరం ఉండాలి. ముందు ఇంట్లో వాళ్ళ మీద ఉండాలి, తర్వాత బయట వాళ్ళ మీద ఉండాలి. మూడోది ఏంటి? విశ్వాసం. దేవుడి మీద నమ్మకం ఉండాలి. మనము ఒంట్లో బాగాలేదు, దేవుడు ఉన్నాడో లేడో, మా ఇద్దరు దేవుడు అంటాడు. అయ్యి బాబో ఎంత పెద్ద మాట, నేను విన్నాను. మా ఇద్దరు దేవుడు అమ్మ అంటారు. తప్పు. దేవుణ్ణి అలా అనకూడదు. దేవుడు లేకపోతే ప్రాణం ఏది? ప్రాణమే లేదు. అంతే. కొన్ని మనం చేసుకునే మన మీదకి వస్తాయి, కొన్ని వస్తుంది. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు, అంతేగాని దేవుడు మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ఎంత రోగమైనా మీకు చూస్తున్నారు, నాకు ఎన్ని రోజుల నుంచి బాగాలేదంటున్నాను, నిన్నటి నుంచా మొన్నటి నుంచా? నెల రోజుల నుంచి బాగాలేదంటున్నాను, నేను నెల రోజుల నుంచి బాగాలేదంటున్నాను. ఎన్ని మందులు వాడినా సరే ఎలా ఉంటుంది? ఒంట్లో బాగుంటలేదు. ఇప్పుడు దేవుడు లేడని నేను అనొచ్చా? అనకూడదు. దేవా కనికరించని ప్రార్థించాలి. విశ్వాసం అంటే అదే. దేవుడు ఉన్నాడు, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, లేకపోతే వచ్చే నెల, ఏదో రోజు దేవుడిని కాపాడుతాడు. రక్షించుకొని విశ్వాసంతో ఉండాలి. యథార్థత, కనికరము, ఇవి ఉంటే మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అయి ఉన్నారు. మీరు లేకపోతే లోపం చప్పగా ఉంటుంది లోకం. మీరు ఉండబట్టే అది అందంగా ఉంది. అర్థమైందా? దేవుడు మిమ్మల్ని ఉప్పుతో పోల్చాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, పాపానికి దూరంగా ఉండండి, క్షేమంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ దినమందు తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు తండ్రి. మాలో యథార్థత, కనికరము, విశ్వాసము తండ్రి బలముగా దయచేయండి. ఇంకా రక్షణ తీసుకోలేని తల్లి గారికి కూడా మారు మనసు రక్షణ దయచేయండి దేవ. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.